హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. మరి ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూసేద్దామా. మా ఇంట్లో ఈరోజు బిర్యానీ, ఇంకా బిర్యానీలో గ్రేవీ, ఇంకా రైతా ఉంటుంది కదా, అవన్నీ నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేసిన అనమాట, నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎట్లుంటుందని. సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి, నా ఛానల్లో ఉంటుంది ఫస్ట్ వీడియో అది. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది నా స్టైల్లో బిర్యానీ. అందరిలాగా దమ్ చేసి కుక్ చేసే టైప్ కాదు నేను. ఫస్ట్ చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకొని, దాని తర్వాత రైస్ కూడా చికెన్ కంటే ముందే హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకొని, ఈ ప్రాసెస్ అయిపోయేంత వరకు, ఇవి మ్యారినేట్ అయ్యేంత వరకు నేను ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాను అనమాట. సో హాఫ్ అన్ అవర్ మనకి టైం తీసుకుంటుంది అనమాట. సో నేను అట్లా చేస్తా. అండ్ తర్వాత నేను కర్రీ సపరేట్గా ఉడికించి, అన్నం సపరేట్గా ఉడికించి, చికెన్ ఒక 70% ఉడికిన తర్వాత నేను రైస్ ఇస్తాను అనమాట. రైస్ లేయర్ బై లేయర్ కొంచెం గ్రేవీ తీసుకుంటా. ఉడికిన తర్వాత 70% ఉడికిన తర్వాత గ్రేవీ కొన్ని ముక్కలు తీసుకొని 70% ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత ఇంకొక లేయర్ పైన అదే చికెన్ వేసి, మళ్ళీ ఇంకా పుదీనా, కొత్తిమీర అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసేస్తా అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది నా స్టైల్ బిర్యానీ. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మంచిగా చెక్అవుట్ చేసేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను గ్రేవీ చేసిన ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో. ఇది మనకి పుల్కాలోకి తినొచ్చు, రోటీస్, పరోటాస్, ఇట్లా ఈ టైప్లో కూడా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, స్పైసీగా. దాంట్లో కూడా మసాలా వేసి చేస్తాం కాబట్టి ఏం లేదు, ఆనియన్, టమాటా, ఇంకా కొంచెం కాజు, కారం, పసుపు, ఉప్పు అయితే సరిపోతుంది. ఎట్లా మరి కావాలంటే రెసిపీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకటే లైక్ చేసేయండి. బాయ్.